statistics. For BCom unit number 1, very important questions. In this question, first of all, the mean of the following series is 115.86. Find the missing figure. So here the house rents are given and a number of houses are given. ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం మిస్సింగ్ వాల్యూని ఎక్స్ అనుకొని సో ఒకసారి దీనికి మీన్ ఇచ్చినటువంటివి రాసుకోవాలి. గివెన్ దట్ వాట్ దే ఆర్ గివెన్ మీన్ వాల్యూ ఇచ్చారు 115.86. సో ఇది ఏ టైప్ ఆఫ్ డాటా? ఈ డాటా అనేటువంటిది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ టైప్ ఆఫ్ డాటా. సో మీన్ ఫార్ములా summation f into x divided by capital N. So according to that, prepare one table over here for the given values of x, for the given values of f. First of all, you need to find out the capital N value, that is f, sum of the frequencies. ఇక్కడ frequencies యొక్క total 100. సో మిస్ అయినటువంటి వాల్యూని మనం ఎక్స్ అనుకుంటే సో ఫార్ములాలో ఉన్న విధంగా ఎఫ్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎన్, క్యాపిటల్ ఎన్. ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు క్యాపిటల్ ఎన్ఏ రాయాలి. ఓకే, ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఇందులో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే సో ఎఫ్ ఇంటూ ఎక్స్ ఫార్ములాలో ఉన్న విధంగా 2750, 112 into 17, 1904, లైక్ దట్ ఆల్ 14 into x 14x. ఇది మిస్ అయినటువంటి వాల్యూ కాబట్టి దీన్ని అలానే పెట్టుకోండి. మిగిలినటువంటి వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయండి. సో ద టోటల్ విల్ బికమ్ 9906 ప్లస్ 14x. సో ఫార్ములాలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 9906 ప్లస్ 14x డివైడెడ్ బై 100. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఈ విధంగా ఈక్వల్స్ టు అవుతుంది. సో ఇందులో 11586 is equals to 9906 plus 14x. సో ఇందులో నుండి 14x వాల్యూ రావడం కోసం ఈ వాల్యూని ఇటువైపు పంపిస్తే మైనస్ 9906. సో 14x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మైనస్ ఇది చేస్తే 1680. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ నుండి మిస్సింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపు వస్తే అది డివిజన్లోకి మారుతుంది. 1680 డివైడెడ్ బై 14 చేస్తే 120. సో ద మిస్ అయినటువంటి నెంబర్ ఆఫ్ హౌస్ రెంట్స్ అనేటువంటిది ఇక్కడ 120గా తీసుకోవడం జరుగుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతారు. యూనిట్ 3 కింద ఉంది. సో యూనిట్ 1లో మనకు మిస్ అయినటువంటి వాల్యూస్ని డాటా థియరీ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుంది. ఆ థియరీ క్వశ్చన్స్ని ఇందులో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బీకామ్ వాళ్ళకి మాత్రమే చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్, ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ హార్మోనిక్ మీన్. మళ్ళీ ఎక్స్ఎఫ్ డాటా ఇచ్చారు. ఎక్స్ వాల్యూస్ 10, 12, 14, 16, 18, 20. ఎఫ్ వాల్యూ 5, 18, 20, 10, 6, 4. సో క్వశ్చన్లో మనకు హార్మోనిక్ మీన్ అడిగారు కాబట్టి హార్మోనిక్ మీన్ వచ్చేసి ఫార్ములా క్యాపిటల్ ఎన్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ వచ్చిన ప్రతిసారి క్యాపిటల్ ఎన్ రాయాలి, డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇచ్చినటువంటి డాటాని మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నాము. ఎక్స్ వాల్యూస్, అదేవిధంగా ఎఫ్ వాల్యూస్. సో ఫార్ములాలో ఉన్న విధంగా మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తున్నామండి. ఎఫ్ డివైడెడ్ బై ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ టోటల్ ఆఫ్ దిస్ ఫ్రీక్వెన్సీస్ విల్ బికమ్ క్యాపిటల్ ఎన్. సో టోటల్ చేస్తే ఇవి 60గా వచ్చాయి. ఎఫ్ డివైడెడ్ బై
ఎక్స్. ఎఫ్ అంటే వాల్యూ ఎంత 5. 5 డివైడెడ్ బై 10 అంటే 0.5. అదేవిధంగా 18 డివైడెడ్ బై 12, అదేవిధంగా 20 డివైడెడ్ బై 14, లైక్ దట్ ఆల్ వాల్యూస్. అండ్ దేర్ టోటల్, ఇక్కడ సిగ్మా అని ఉంది కాబట్టి వీటన్నిటిని టోటల్ చేయాలి. చేస్తే 4.42. సో ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి 60. 60 డివైడెడ్ బై 4.42. సో టోటల్ చేసేస్తే 60 డివైడెడ్ బై 4.42 అంటే 13.57. ఇది ఇచ్చినటువంటి డేటాకి హార్మోనిక్ మీన్ క్యాలిక్యులేషన్. బీకామ్ వాళ్ళకి ఇవి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఈజీగా నేర్చుకుంటే మనకు మార్క్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఎగ్జామినేషన్లో ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ తేజ స్టాటిస్టిక్స్లో ఇవ్వడం జరుగుతుంది. నేర్చుకోండి, బీకామ్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఫైండ్ అవుట్ క్వార్టైల్ డీవియేషన్ అని ఇచ్చారు. సో రోల్ నంబర్స్ ఇచ్చారు, మార్క్స్ ఇచ్చారు. రోల్ నెంబర్ 1 2 3 4 5 6 7 and the marks 30 42 60 18 45 24 75, like that. సో క్వశ్చన్లో మనకు క్వార్టైల్ డీవియేషన్ అడిగారండి. క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా ఏంటండి Q3 minus Q1 divided by 2. Step number 1, arrange the given series in increasing order or ascending order. ఇక్కడ ఇది ఏ డాటాను గుర్తుపెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అనుకుంటారు, కానీ రోల్ నెంబర్స్ తోటి మనకు అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ డాటానే. సో అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమంలో అమర్చాలి ఇచ్చిన అబ్జర్వేషన్స్ 18 24 30 42 45 60 75. నౌ కౌంట్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారో వాటిని కౌంట్ చేయండి. సో ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారు, n = 7. ఇక్కడ క్యాపిటల్ ఎన్ రాయట్లేదు, ఇది గమనించాలి. ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు మాత్రమే క్యాపిటల్ ఎన్ రాయాలి. సో ఫస్ట్ Q1 ఫార్ములా ఏంటి, n+1. If n is odd, then n+1 divided by 4. క్వార్టైల్లో by 4 చేయాలి. క్వార్టైల్కి 7+1 డివైడెడ్ బై 4 అంటే 8/4 అంటే సెకండ్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏమవుతుంది ఇచ్చిన డేటా నుండి ఆఫ్టర్ అరేంజింగ్ 18 24. సో ఫస్ట్ Q1 వాల్యూ వచ్చేసి 24. నెక్స్ట్ Q3 క్యాలిక్యులేషన్. ఏ విధంగా చేయాలి, 3 × n+1 డివైడెడ్ బై 4th అబ్జర్వేషన్. సో దట్ ఈస్ 3 ఆఫ్ 7+1 డివైడెడ్ బై 4th అంటే 7. 8 డివైడెడ్ బై 4 అంటే సెకండ్. 3 2 6th అబ్జర్వేషన్ ఈజ్ అవర్. ఇచ్చిన డేటా నుంచి 6th అబ్జర్వేషన్ని కౌంట్ చేసుకోవడం. 18 24 33 3 అయిపోయాయి. ఇక్కడ 4 5 6 అబ్జర్వేషన్ ఈజ్ అవర్ Q3. సో Q1 వచ్చేసింది, Q3 కూడా వచ్చేసింది. ఇప్పుడు క్వార్టైల్ డీవియేషన్. దేర్ఫోర్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఫార్ములా ఏంటండి Q3 minus Q1 డివైడెడ్ బై 2. Q3 వాల్యూ 60, అదేవిధంగా Q1 వాల్యూ 24 డివైడెడ్ బై 2. 36 డివైడెడ్ బై 2 అంటే 18. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మీన్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మీడియన్ ఇచ్చాడు, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ వాల్యూ ఇచ్చాడు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే స్టాండర్డ్ డీవియేషన్, మిస్ అయినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా అందరికీ తెలిసి ఉండాలి. ఫస్ట్ వాడు మనకి ఏమేమి ఇచ్చాడో అవన్నీ ఒక దగ్గర రాసుకుందాం. గివెన్ దట్ మీన్ వాల్యూ 45, ఇట్ ఈస్ డినోటెడ్ బై x bar. మీడియన్ వాల్యూ 48. SKP కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ విత్ పియర్సన్ -0.4. ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్
SKP is equals to mean minus mode divided by standard deviation. ఇక్కడ మనకు మీన్ ఇచ్చాడు, మోడ్ ఇచ్చాడు, మరి మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, మోడ్ ఇవ్వలేదు కదా. సో మోడ్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయడం కోసం ఫార్ములా 3 into median minus 2 into mean. Substitute that value over here. 3 into 48 minus 2 into 45. 144 minus 90, that is mode value 54. సో ఇక్కడ నుండి మనకి ఇచ్చినటువంటి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్కేపీ వాల్యూ మైనస్ 0.4 ఇచ్చారు, మనకు మీన్ వాల్యూ 45 ఇచ్చారు, 45 రాసాము. అక్కడ మోడ్ వాల్యూ ఎంత 54, తెలియనటువంటి వాల్యూని, మనకి ఇవ్వనటువంటి వాల్యూని ఎక్స్ అనుకోవాలి. సో ఇక్కడ నుండి క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 0.4 ఆఫ్ ఎక్స్, ఇది 45 మైనస్ 54 అంటే -9. మైనస్ ఇక్కడ ఉన్నటువంటి -1 రెండు కట్ అయిపోతే రెండు ప్లస్గా మారిపోయాయి. అంటే కట్ అయిపోతే అక్కడ ఏం వాల్యూస్ ఉండవు. 0.4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ నుండి ఎక్స్ వాల్యూని కనుక తీసేసుకుంటే మనం 9 డివైడెడ్ బై 4, 0.4, దట్ ఈస్ 22.5. ఇట్లా మిస్ అయినటువంటి వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం చేయాలండి. తేజ స్టాటిస్టిక్స్లో ఇంకొక 5th క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద బీకామ్ పీపుల్. క్యాలిక్యులేట్ మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు. ప్రతిసారి ఇది ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఈ మోడల్. సో ఫస్ట్ మోడ్ ఫార్ములా L plus delta 1 divided by delta 1 plus delta 2 into H. What is delta 1? F minus F1. What is delta 2? F minus F2. So class width, H is the class width, L is the lower limit. సో ఇచ్చినటువంటి డేటాని మళ్ళీ ఒకసారి ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే, ఇక్కడ L అనేటువంటిది ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడ్ క్లాస్. ఓకే, సో లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడ్ క్లాస్. సో ఇది ఇచ్చిన డేటాని ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందండి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో అదే మన మోడ్ క్లాస్. సో ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉన్నటువంటిది 32 ఉన్నటువంటి క్లాస్ ఏంటి? ఇక్కడ రెడ్ పెన్లో రాసాను చూడండి, ఇది 40 to 50 అది క్లాస్. ఇక్కడ నుంచి ఇది లోయర్ లిమిట్ వాల్యూ 40 అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వచ్చేసి 32 అండ్ F1 వచ్చేసి 20 అండ్ F2 వచ్చేసి 14. F minus F1 అంటే 32 minus 20, సో దట్ ఈస్ 12. డెల్టా 2 అంటే F minus F2, దట్ ఈస్ 32 minus 14, దట్ ఈస్ 18. డెల్టా 1 ప్లస్ డెల్టా 2 కూడా కావాలి కదా ఫార్ములాలో, కాబట్టి డెల్టా 1 ప్లస్ డెల్టా 2 చేసిస్తే 30. 12 plus 18 are 30. Now substitute that values in the formula. That is therefore mode is equals to, so L plus delta 1 ఎంత వచ్చింది 12 divided by delta 1 plus delta 2 30. క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ విడ్త్ ఎంత అండి 10. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే మనకు తెలుస్తుంది 10. సో ఇక్కడ 12 divided by 30 into 10 అంటే 10 1 జా 10 3 జా 3 1 జా 3 4 జా 40 plus 4 44. ఇది మోడ్ క్లాస్. ఇది ఇచ్చినటువంటి డేటాకి మోడ్ వాల్యూ. మోడ్ క్లాస్ నుండి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. ఓకేనా, చేయడం మాత్రం చాలా చాలా సింపుల్, ఈజీ. చదవండి, ప్రాక్టీస్ చేయండి, 100% బీకామ్లో మంచి మార్క్స్ సాధించండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. Please subscribe to Teja Statistics.